హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నెల్లో చూసారు కదా, తనుజ వర్సెస్ దివ్య. నిన్నైతే ఫుల్ రచ్చ అయ్యింది. ఏమైందంటే మా మమ్మీ పడుకుని పోయారు. నేను మమ్మీ పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదని నేను టీవీ ఆన్ చేయలేదు. మా స్ట్రీట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తున్నారనమాట. సో దివ్యాది తనుజాది ఫైట్ అవుతుంది కదా, ఆ ఫైట్ వస్తుంది. మా మమ్మీ ఏమన్నా సడన్గా లేచి, అమ్మాయి బయటన ఎక్కడో గొడవ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడు అని అన్నది. నేను నవ్వుకున్నాను గైస్, పిచ్చిగా నవ్వుకున్నాను. మళ్ళీ మా మమ్మీకి చెప్పాను, అమ్మ బయట ఏం గొడవ అవ్వట్లేదు, ఇలాగా బిగ్ బాస్లోని తనుజ దివ్యన ఫైట్ చేసుకుంటున్నారు అంటే ఇలాగ కెప్టెన్సీ దానికోసం సంథింగ్ టాస్క్ అని అలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, లైక్ బుర్రల పని చేయట్లేదా ఎందుకు ఇలాగ అనుకుంటూ మమ్మీ అన్నారు. ఫుల్గా అంటే కొంచెం ఆ టైంలో అప్పుడు అలా నవ్వుకున్నాను. గైస్ మీరే చెప్పండి, తనుజ వర్సెస్ దివ్యలో తప్పు ఎవరిది? నేనైతే 100% డ్యామ్ ష్యూర్ తనుజాదే తప్పని చెప్తాను. చెప్పాలంటే నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరికి పిఆర్ కాదు, నేను ఎవరిని సపోర్ట్ కూడా చేయట్లేదు. కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తనుజానే. ఫస్ట్ దివ్య వచ్చి ఇలా నిన్ను కెప్టెన్సీ రేస్లోంచి నిన్ను తీసేయాలనుకుంటున్నాను అని అనింది. ఓకే, తనుజ టర్న్ వచ్చినప్పుడు తను కూడా ఇలా దివ్యని పోనీ సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్పి తీసేయచ్చు కదా. కాకపోతే తనుజ ఇంకప్పుడు స్టార్ట్ చేసింది, ఇలాగ నీకు అందరూ సపోర్ట్ కావాలి, బయట ఇచ్చి సరిపోవట్లేదు అనుకుంటూ తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే తను నీ బిహేవియర్ని చూసుకో అనుకుంటూ తనైతే స్టార్ట్ చేసింది. బిహేవియర్ అంటే అలాంటి పెద్ద షోలోని ఇలా బిహేవియర్ కోసం మాట్లాడుతున్నారు అంటే ఎవరికైనా సరే, ఈవెన్ అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే ఫీల్ అవుతారు. సో ఆ విధంగా దివ్య కూడా అక్కడ స్టార్ట్ చేసింది. అది కెప్టెన్సీ రేస్ కదా, రేస్ వరకు చూసుకోవాలి అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ వరకు వాళ్ళు చూసుకుంటే చాలు. కాకపోతే నీ బిహేవియర్ మార్చుకో, నువ్వు బయట ఇచ్చిన రివ్యూస్ సరిపోక ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నావు, అందరినీ నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అనుకుంటే ఇద్దరు చాలా మాట్లాడుకున్నారు. ఇద్దరిది తప్పు ఉంది. యాక్చువల్గా ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఇద్దరిది తప్పు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే నేను పక్కా చెప్తాను తనుజానే. అనే మీకు కూడా ఎంతమంది కనిపించిందో చెప్పండి. తనుజ కెప్టెన్ అయిన తర్వాత కొంచెం పొగరు, యాటిట్యూడ్ పెరిగిందని నేనైతే అనుకుంటున్నాను. చీట్కి మాటికి సీరియస్ అయిపోవడం కూడా. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో రీతుకి సుమన్ శెట్టి గారికి కెప్టెన్సీ టాస్క్ రేస్ అవుతుంది కదా, అందులోని కూడా డెమోన్ వచ్చి కొంచెం మాట్లాడుతుంటే నువ్వు ఎవరిక్కడ చెప్పడానికి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనుకుంటూ చాలా సీరియస్ అయిపోయింది. అసలు పవన్ ఏం అనలేదు, నార్మల్గా కొంచెం చూసి చెప్పు అన్నట్టుగా పవన్ అంటే పవన్ మీద కూడా చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంత యాటిట్యూడ్, ఎందుకంత పొగరు? జస్ట్ నార్మల్గా కామ్గా తనకి ఈవెన్ డెమాన్కి కూడా తను నార్మల్గా చెప్పుంటే సరిపోద్ది. కాకపోతే కొంచెం అక్కడ తను యాటిట్యూడ్ చూపిస్తుంది. అక్కడనే కాదు, ఈ వీక్లో అయితే తను యాటిట్యూడ్ చూపిస్తుంది. నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. యాక్చువల్గా కెప్టెన్సీ రేస్లోని దివ్య ఏమనిందంటే, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా, నెక్స్ట్ వీక్ కూడా నువ్వే కెప్టెన్ అయితే నిన్ను అంటే నువ్వు కొంచెం సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సో నువ్వు ఇంకొంచెం ఆడతావు కదా అన్నట్టుగా దివ్య అయితే అలా మాట్లాడింది. తను ఇంకా ఓకే, నేను అప్పుడు తనుజ అనింది, నేను ఆడి సంపాదించుకున్నాను కదా నా కెప్టెన్సీ అంటే. అవును, నువ్వు ఆడే సంపాదించుకున్నా అని దివ్య కూడా అనింది. తను నిజంగానే ఆడి గెలుచుకున్నప్పుడు తను ఎందుకు ఇప్పుడు భయపడిపోయి అంటే కొంచెం దివ్య మీద కావాలని అప్పుడే వెంటనే నువ్వు నీ బిహేవియర్ మార్చుకొని అనేసింది అనమాట. సో అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది. సో తనుజాది తప్పనే నేనైతే అంటాను. తనుజ ఫస్ట్ నీ బిహేవియర్ని చూస్తున్నా అన్నట్టుగా మాట్లాడింది కదా, ఆ మాటలు తను కానీ ఉండకపోతే దివ్య కూడా మేబీ కామ్గా ఉండొచ్చేమో. సో ఫస్ట్ తనుజ రేస్ చేసిన పాయింట్స్ వల్ల, అంటే తను కొంచెం నెగిటివ్గా మాట్లాడడం వల్లే కదా దివ్య కూడా కొంచెం గట్టిగా అరిచింది. సో వాళ్ళిద్దరికీ ఆ సిచ్యువేషన్లో అలా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినాయి. చిన్న ఆర్గ్యుమెంట్ ఏం కాదు, పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. సో తమ్నైల్లోని ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అని పెట్టాను కదా, అది ఎందుకు అలా పెట్టానంటే నిన్న ప్రోమో వచ్చింది కదా, ప్రోమో వచ్చి చూస్తున్నాను నేను. ప్రోమోస్ డైలీగా చూస్తాను, అన్సీన్ కట్స్ చూస్తాను. నెక్స్ట్ జియో హాట్స్టార్లో ఖాళీ ఉన్నప్పుడల్లా మ్యాక్సిమం లైవ్ చూస్తాను, ఎపిసోడ్స్ అయితే పక్కాగా చూస్తాను. సో ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం ఎందుకు పెట్టానంటే ఆ ప్రోమోలో కింద ఫస్ట్ కామెంట్కి ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి మేమంతా సిద్ధం అని పెట్టారు. దానికి చాలామంది లైక్స్ చేశారు. ఒకసారి మీరు కూడా కావాలంటే చెక్ చేయండి. సో బాగుంది కదా అని నేను కూడా కొంచెం కాపీ చేసాను. సో అందుకని నేనైతే అది పెట్టాను. చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల చేయి అయితే నొప్పి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 5 minutes అయిపోతుంది. 5 minutes నుంచి పట్టుకొని అన్నాను. చెప్పడం మర్చిపోయాను.
మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ యాక్టివ్లో పెట్టుకున్నారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు టక్ టక టక వచ్చేస్తాయి నోటిఫికేషన్స్. మీరు కూడా నాతో పాటు రివ్యూస్ అంటే నేను చెప్పింది రైట్ చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా ఓకే అని. అండ్ ఈరోజు ప్రోమోలో నాగార్జున గారు కూడా తనూజని అయితే కొంచెం తిట్టినట్టుగానే అనిపిస్తుంది. నువ్వు కెప్టెన్ అయిన తర్వాత నీకు తల పవర్ పెరిగింది అని కూడా అంటారు. నేను అయితే దానికి యాక్సెప్ట్ చేస్తాను, చెప్పాను కదా ఆల్రెడీ రీజన్స్ కూడా. నాకైతే ఈ వీక్ కంప్లీట్గా అని చెప్పను, సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్లో తను కొంచెం యాటిట్యూడ్గా రూడ్గానే బిహేవ్ చేసింది, నాకైతే అది నచ్చలేదు. సో 10th వీక్లో ఎలిమినేషన్ అయితే దివ్య అయిపోయింది, బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయింది. తను ముందే చెప్పింది కూడా, నేను ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినా నాకేం ఫరక్ పడదు, మా పేరెంట్స్ వచ్చారు నన్ను చూశారు చాలు అన్నట్టుగానే తను మాట్లాడింది మొన్న ఒక ఎపిసోడ్లోని, కావాలంటే చూడండి. తను ఏమనుకుందంటే ఓకే విన్నర్ అవ్వకపోయినా పేరెంట్స్ అంటే ఎవరికైనా ఉంటుంది కదా పేరెంట్స్ని కొంచెం ప్రౌడ్గా ఫీల్ చేయాలని. సో మేబీ తను కూడా అలానే అనుకొని ఉండొచ్చు. వాళ్ళ మదర్ ఇంట్లోకి కూడా వచ్చారు కదా, ఫ్యామిలీ వీక్ కూడా అయిపోయింది కదా, సో మేబీ తను అందుకని అలా ఉండొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఓకే, ఇన్ఫ్యాక్ట్ తనూజ కూడా వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు కదా, 2 వీక్సే ఉంటావేమో అనుకున్నాము కానీ ఇన్ని వీక్స్ బాగానే సర్వైవ్ అయ్యావు అని కూడా మాట్లాడుకున్నారు. సో చెప్పుకోలేము, కాకపోతే మనం 1 వీక్ ఉన్నా 2 వీక్స్ ఉన్నా 10 వీక్స్ ఉన్నా ఫైనల్ విన్నర్ అయినా ఎవరైనా సరే పేరెంట్స్ని హ్యాపీగా ప్రౌడ్గా చూసుకోవాలని అనుకుంటాము. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను, 11th వీక్ నెక్స్ట్ అంటే ఈ సాటర్డే సండే అయిపోయిందంటే నెక్స్ట్ 11th వీకే కదా. 11th వీక్ కెప్టెన్ ఎవరంటే రీతు చౌదరి. సుమన్ శెట్టికి రీతు చౌదరికి రేస్ జరుగుతుంది. అందులోనే డిమాన్కి తనూజాకి కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అవుద్ది. అంటే డిమాన్ జస్ట్ నార్మల్గా చెప్తాడు, కాకపోతే తనూజానే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుద్ది. అంటే తను ఎలా అంటే సంచాలక్ కదా, తన ఒపీనియన్ తను చెప్పాలి. ఓకే, మరి సంజన గారిదిన సుమన్ శెట్టిది టాస్క్ అయినప్పుడు కెప్టెన్ కళ్యాణ్ కదా, మరి తన మీద కూడా తిని ఎందుకు అరిచింది? అప్పుడు సంచాలక్గా కెప్టెన్ కదా, కళ్యాణ్ చెప్పిందే ఫైనల్ డెసిషన్ కదా. మరి మళ్ళీ తనూజాకి విషయాలన్నీ తెలిసి మళ్ళీ తనూజ ఎందుకు కళ్యాణ్తో అంత ఆర్గ్యూ చేసిందో నాకు తెలీదు. చెప్తున్నాను కదా, తనూజాకి ఎలా అంటే చెప్పాలంటే తనూజాకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ మెయిన్ ఎక్కువగా అందరికీ ఫస్ట్ ప్రయారిటీ తనూజానే ఉండాలని అయితే తనూజ అనుకుంటుంది, నాకైతే అర్థమవుతుంది. సో చాలు, మరి వీడియో లాగ్ అయిపోతుంది, సోదిలా ఉంటుంది మీకు కూడా, నాకు అలా ఇష్టం లేదు చెప్పాను కదా. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. డైలీ మ్యాక్సిమం ఈసారి నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. చెప్పడం మర్చిపోయాను, ఇదే బిగ్ బాస్లోని ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. నేను ఎందుకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశానంటే యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ డిమాండ్స్ అన్నట్టు కుదరలేదు. తర్వాత శ్రీజాది రీఎంట్రీ అయ్యింది కదా, అంటే తను ఎలిమినేట్ అయిపోయింది కదా, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తనది అన్ఫేర్ ఎలిమినేషన్ అయ్యింది కదా, సో అప్పుడైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు. సో ఈసారి డేర్ అంటే నాకే కొంచెం అవ్వట్లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో ఎలా అయినా చేయాలని చెప్పి చేసేస్తున్నాను. డైలీ మాట్లాడుకుందాం వచ్చేయండి. ఇంకేమైనా చెప్పడం ఏమో నాకైతే ఇదే అనిపిస్తుంది. సో చెప్తున్నాను కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బై గాయ్స్.